హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమట్ల వీరబాబుని. తర్వాత పాయింట్ 781. దుష్టులు ఎవరు అంటే రోగానికి తగ్గ మందు ఇవ్వని వైద్యుడు. రోగానికి తగ్గిన మందు ఇవ్వకుండా అలా కాలయాపన చేస్తూ డబ్బుల కోసం ఏదో 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 ప్రయోగాలు చేస్తూ అలా తన చుట్టూ ఎక్కువసార్లు తిప్పించుకుంటాడు. ఇలాంటి వైద్యుడు దుష్టుడే. తగ్గించడు. డబ్బులు అయిపోతాయి కానీ ఇల్లు ఒళ్ళు గుల్ల అయిపోద్ది కానీ ఆ వ్యాధి రోగం తగ్గదు. రోగానికి తగ్గ సరైన మందు పడదు. విద్యను సక్రమంగా నేర్పని గురువు. విద్య సగమే నేర్పుతాడు, పూర్తిగా నేర్పడు. గురువు అన్నవాడు తనంతటి వాడిని చెయ్యాలి, శిష్యుని కూడా. అప్పుడు విద్య పూర్తి సంపూర్ణ ఫలం దక్కుతుంది. అలా నేర్పని గురువు కూడా దుష్టుడే. ప్రజల సంక్షేమం ఆలోచించిన పాలకుడు. అయ్యో, ప్రజలు తిన్నారా, ఉన్నారా, లేరా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని పట్టించుకొని పాలకుడు కూడా దుష్టుడే. ఎందుకంటే ప్రజలకి అన్నం లేదా అన్నం కల్పించాలి, వస్త్రాలు వస్త్రాలు కల్పించాలి, గూడు లేదు గూడు కల్పించాలి. అలాగే వీళ్ళు పేదరికంలో ఉన్నారు, వీళ్ళని సంపన్నులుగా తయారు చేయాలి, వీళ్ళ అవసరాలన్నీ తీర్చాలి, వీళ్ళ కోరికలు తీర్చాలని సంక్షేమం ఆలోచించి పాలకుడు పరిపాలించాలి. పాలన చూడని తండ్రి బిడ్డలు కనిస్తాడు. వాళ్ళ మంచి చెడ్లు కష్టసుఖం చూడు. వాళ్ళకి జబ్బు చేస్తే వైద్యుడికి మంచి వైద్యం చేయించాలి, మందులు ఇప్పించాలి. అలాగే వాళ్ళకి సరైన తిండి పెట్టాలి, వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ కొని ఇవ్వాలి. ఇలాగ పాలన చూడాలి తండ్రి అన్నవాడు. ఇలా చూడకపోతే తండ్రి దుష్టుడు. అన్నపానీయాలు గృహము సమకూర్చని భర్త. భార్యాభర్తలకి అన్నపానీయాలు గృహం సమకూర్చి వాళ్ళని ఏమీ లోటు లేకుండా చూసుకోవాలి. అలా చూసుకోలేని భర్త దుష్టుడు. వ్యసనపరుడైన పుత్రుడు ఏంటంటే అన్ని వ్యసనాలకు బానిసై ఇతను ఇంట్లో వారికి, బయట వారికి, సమాజానికి, ప్రజలకు కూడా ప్రమాదకరంగా తయారవుతాడు. ఇలాంటి పుత్రుడు దుష్టుడితో సమానం. అబద్ధమాడే మిత్రుడు. అబద్ధాలాడే స్నేహితుడు ఎప్పుడు కూడా దుష్టుడే. నిజమే మాట్లాడాలి ఎప్పుడు. పరపురుషుడిని వాంఛించే భార్య. నిద్రలో ఉన్నప్పుడు దాడి చేసే శత్రువు. ఎవరన్నా పడుకున్నప్పుడు హత్యాయత్నం చేయడం కానీ, లేకపోతే వాడికి మత్తు నష్టం కలిగించడం, ఏదో ఇంజక్షన్లు గుచ్చడం, తలగడ నొక్కేయడం, వాడి మీద దాడి చేసి వాడిని చంపడం, ఇటువంటి పనులు చేసే వీరందరూ కూడా దుష్ట స్వభావానికి ప్రతిరూపాలు. కనుక వీరందరికీ దూరంగా ఉండటం మంచిది. మనకి వీరిని దూరంగా ఉంచటం ఎంతో ముఖ్యం. వీళ్ళందరికీ దుష్టులకి దూరంగా ఉండాలి. ఇటువంటి పనులు ఎప్పుడు చేయరాదు, ఎప్పుడు మంచిగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.